హలో గైస్, అయితే మరి పెద్దికి సంబంధించి మంచి అప్డేట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మనకి టీజర్ ఎప్పుడు అని చెప్పి చాలామంది ఇప్పుడు మార్చ్ ఫస్ట్ నుంచే వీళ్ళైతే మొదలుపెట్టారనమాట. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అది ఇది అని చెప్పి. ఎందుకంటే కొన్నిసార్లు బర్త్డేకి ఒక 10 రోజుల ముందుగానే అనౌన్స్మెంట్ ఇచ్చేస్తూ ఉంటారు ఇలాంటి పాన్ ఇండియా సినిమాలకి. మరి అలాంటిది మార్చ్ 21, 22, 23 ఆల్మోస్ట్ ఇంత దగ్గర వరకు వచ్చేసింది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. మూవీ టీం నుంచి ఎలాంటి ఒక ట్వీట్ కానీ ఎక్కడా కూడా ఒక పోస్ట్ కానీ లేదు టీజర్కి సంబంధించి. అసలు ఉందా లేదా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ వీడియోలో అయితే మొత్తం క్లారిటీగా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ టీజర్ అయితే ఉంది గైస్. బుచ్చిబాబు డే టైంలో షూటింగ్లో పార్టిసిపేట్ అవుతున్నాడు. ఈవినింగ్ టైం ఏదైతే ఉంటుందో మనకి 5 to 9 ఆ టైం పీరియడ్ అక్కడ ఏంటంటే గత వారం రోజులుగా స్టూడియోలోనే ఉండి టీజర్ అయితే మొత్తం దగ్గరుండి ఎడిటింగ్ అంతా కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఎందుకంటే ఆల్మోస్ట్ గ్లింప్స్ మనకు వచ్చి అది ఏప్రిల్లో వచ్చింది 2025లో. ఇప్పుడు ఇది 2026 మార్చ్, ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. ఈ 1 year గ్యాప్లో 2 సాంగ్స్ వచ్చినాయి అంతే. ఏదో అక్కడక్కడ ఫస్ట్ లుక్స్ వచ్చినాయి అంతే తప్ప టీజర్ కానీ గ్లింప్స్ కానీ మళ్ళీ ఎక్కడ మనకు రాలేదు. సో అందుకే బుచ్చిబాబు ఏంటంటే ఈసారి కొంచెం గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడు వచ్చిన ఒక గ్లింప్స్ ఎంత పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేసిందో, ఎంత పెద్ద హల్చల్ అయిందో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ టీమ్స్ వాడాయి, ప్రతి ఒక్కరు ఏ ఒక్క క్రికెట్ మ్యాచ్ అయినా ఎక్కడైనా సరే అది రీక్రియేట్ చేయడం, రీల్స్ చేయడం, ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అలాంటిది మల్టిపుల్ ప్లాన్ చేస్తున్నాడు ఈసారి. సో ఆల్మోస్ట్ 1 నిమిషం 20 సెకండ్లు ఉండేటట్టు ఆ డ్యూరేషన్ అయితే ఉంది. దానికి సంబంధించి మల్టిపుల్ ప్లాన్ చేస్తున్నాడు. ఒక సాలిడ్ డైలాగ్ కూడా ఉండాలి, క్యాచీగా ఉండేటట్టు. సో పెద్ద గ్లింప్స్లో మనకి ఎట్లా అయితే వచ్చాయో కొన్ని డైలాగ్స్, ఇందులో కూడా క్యాచీగా ఉండేటట్టు కొన్ని డైలాగ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు అవే కావాలి. టీజర్ అంటే ఏంటి, ఇప్పుడు దాని మీనింగే అది. ఎట్లా అయినా ట్రెండ్ అవ్వాలి, నలుగురికి రీచ్ అవ్వాలి. ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది మీమ్ టెంప్లేట్స్లోనో లేకపోతే ఇంకెక్కడో వాడుతూ ఉండాలి. దాన్ని టీజర్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్ బట్టి టీజర్ అనేది రిలీజ్ చేయాలి. సో ఇదే టీజర్లో స్టోరీకి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే మనకి రివీల్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు మనకి, జాహ్నవి కపూర్, జగపతి బాబు, సుమన్న భయ్య. సో ఉన్నారు కొంతమంది, వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తారు ఇందులోనే. అది కూడా ప్లానింగ్ జరుగుతుంది. సో నాకైతే గైస్ ఇదైతే బుచ్చిబాబు బెస్ట్ వర్క్ అనిపిస్తుంది నాకైతే. ఉప్పెనాలో వచ్చింది బట్ అంత స్కోప్ రాలేదు యూటిలైజ్ చేసుకోవడానికి, అంత మాస్ చూపించడానికి. బట్ ఇదేంటంటే రామ్ చరణ్ గారికి ఒక మాస్ ఎపీల్ అనేది చూపించాలి. ఇప్పుడు తనకుండే ఆ మాస్ పొటెన్షియల్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా యూస్ చేసుకోవాలి అని చెప్పి బుచ్చిబాబు అయితే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈరోజు ఆల్మోస్ట్ మార్చ్ 21, 22 ఇంకా 27 అంటే బర్త్డేకి ఒక 4 to 5 days ఉన్నాయి అంతే. ఈ 5 to 4 daysలో ఖచ్చితంగా మనకైతే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ పడుతుంది. సో మైత్రి మూవీ మేకర్స్ నుంచి పడుతుంది, సుకుమార్ రైటింగ్స్ అందరి నుంచి కూడా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకి రాబోతుంది అనమాట. మేబీ మార్చ్ 23 ఈవినింగ్ అనేసి కొంతమంది చెప్తున్నారు. సో చూద్దాం, అది కూడా మనకి ఇంకా అఫీషియల్గా ఏం రాలేదు. బట్ వస్తే మాత్రం మంచి రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది, మంచి వ్యూస్ అయితే సెట్ చేస్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే గ్లిమ్స్ కూడా ఆల్ టైమ్ నెంబర్ 1గా నిలిచింది. సో ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి. సో మనకి వారణాసి వచ్చింది, AA 23 అది లోకేష్ కనకరాజు, ఆ గ్లిమ్స్ ఒకటి వచ్చింది, చాలా వచ్చాయి. బట్ ఏది కూడా దాన్ని బీట్ చేయలేకపోయినాయి అనమాట. ఇప్పుడు ఇది కూడా మ్యాక్సిమం అనుకున్నంత లెవెల్లో ఇది కూడా పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం పెద్ద స్టోరీలో కంప్లీట్గా వెళ్ళలేదు. అసలు దేని గురించి స్టోరీ ఏంటి మనకు తెలియదు. అంతా రివీల్ చేసి టీజర్ రివీల్ చేస్తుంది. సో నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను గైస్. చూద్దాం. థ్యాంక్ యూ.